ఫస్ట్ మా వాడు 30,000 వచ్చినాయి అని వెంటనే నేను నమ్మలేదు. నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి. అసలు ఎలా వచ్చినాయి, మేము ఇన్ని ఐపీఓస్ అప్లై చేస్తున్నాను, బొక్క నాకేం రావట్లేదు. బట్ స్టిల్ వీడు ఏం చేయకుండా వీడికి ఎలా వచ్చాయి 30,000, నేను ఫస్ట్ నమ్మలేదు. బట్ వాడు చూపించాడు, మామ ఇలా క్రిప్టో కరెన్సీలు ఉండి నువ్వు కూడా చేస్తున్నావు ఏంట్రా ఇలా అని. దెన్ ఐ వాజ్ లైక్ లిటిల్ క్యూరియస్. వాడు చెప్పాడు 3-4 అకౌంట్స్ నుంచి యూస్ చేయమని. నేను నాది, మమ్మీది, డాడీది అండ్ మా ఫ్రెండ్ ఇద్దరు ముగ్గురిది తీసుకొని టెలిగ్రామ్ అకౌంట్స్ అందరి దాంట్లో నుంచి నేనే రిఫరల్స్ పంపించేసి నేనే యాడ్ చేసేసాను. సో నాకు యాడ్ చేయడం వల్ల ఎక్కువ మందిని రిఫర్ చేయడం వల్ల నాకు ఒక 30,000 నార్మల్గా ఉన్నవి. తర్వాత కొన్ని టాస్క్ చేయడం వల్ల అది అలా 80,000కి వెళ్ళాయి. సో 80,000 ఒక దాంట్లో ఉన్నాయి. మిగతా దాంట్లో ఒక 10,000, 5,000, 7,000 అలా డిఫరెంట్గా ఒక 1,80,000 వరకు వచ్చినాయి. మొత్తం 1,80,000 కాదు, సారీ 1,00,000 వరకు వచ్చాయి. 1,00,000ని మనం $0.00018 ఉన్నప్పుడు అమ్మేసాము. అప్పుడు వచ్చిన అమౌంట్స్ మొత్తాన్ని క్లబ్ చేసుకుంటే అరౌండ్ 8,000, 9,000 ఈజీగా వచ్చినాయి. ఎందుకంటే తర్వాత మార్కెట్